అన్నిడిసిన బాణం అని కొసకు ఆ బాణం అన్న మీదకే పోతున్నది కదా. ఏపీల షయ్యి పార్టీకి పెబ్బే ఆవుడే కాదు, ఇప్పుడు జగనన్న మీదకి డైరెక్ట్ యుద్ధం ప్రకటిస్తున్నట్టే ఉన్నది కదా. ఇక పంక పార్టీని పాతాళంలోకి పంపించుడే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నదట. అయితే ఇప్పుడు గిదే కాకుండా జగనన్నకు ఓ పెద్ద షాక్ ఇవ్వబోతున్నదట. మరి గా షాక్ ఏందో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోరు. అన్నా చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం అని పాటలు పాడుకునే కాడికెంచి అన్నా చెల్లెలు ఏరే ఏరే పార్టీలుండి ఎలచన్లకు పోయే కాడికచ్చింది రాజన్న బిడ్డల ముచ్చట. ఏపీల అన్న నిడిచిపెట్టి తెలంగాణలో అడుగుపెట్టి సొంత పార్టీ వెట్టుడే జగనన్నకు పెద్ద షాక్ అనుకుంటే అటెన్కాల ఆ పార్టీని షయ్యి పార్టీల విలీనం చేసుడు అంతకంటే పెద్ద షాకు. ఇక అంతకు మించి పెద్ద షాకు ఏపీ షయ్యి పార్టీకి పెబ్బే అవుడు. గిట్ల షాకుల మీద షాకులు ఇచ్చుకుంటా ఉంటనే ఉన్నది చెల్లె షర్మిలక్క. గా షాకులకెంచి అన్న జగనన్న బయటికి రాకమునిపే ఇంకో పెద్ద షాక్ ఇయ్యబోతున్నదట. అయితే కడపకెంచి ఎంపీగా పోటీ చేయబోతున్నదట. లేకపోతే ఎమ్మెల్యేగా అయితే పులివెందులకెంచే పోటీ చేద్దామనుకుంటున్నదట. అంటే అన్న గురివెట్టిన బాణం అన్న మీదకే పోతుందా అన్నట్టు. పులివెందుల పంక పార్టీకెంచి జగనన్న, షయ్యి పార్టీకెంచి షర్మిలక్క పోటాపోటీగా పోటీ పడబోతున్నారు అన్నట్టు. ఇన్నొద్దులొగలెక్క ఇప్పటికెంచొగలెక్క ఎట్లయినా అన్నా చెల్లెళ్ళిద్దరు ఏరే ఏరే పార్టీలున్నారు కాబట్టి తతిమా రాజకీయ లీడర్ల లెక్కనే తిట్టుకుంటారా, గట్లనే విమర్శలు చేసుకుంటారా? ఇద్దరు ఒకటే నియోజకవర్గం కెంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇక ప్రచారం అయితే మస్తుగా చేస్తారు. గా ప్రచారం సప్పసప్పగానైతే ఉండది. లేదు మా అన్న మీద ఏం మాట్లాడా అని షర్మిలక్క అంటే షయ్యి పార్టీ పెద్ద లీడర్లు ఇనరు. చెల్లెనే కదా అని అన్న జగనన్న సప్పుడేకుంటే నడవది. సరే గీళ్ళెట్లుంటారో గాని ఆ పాటోల మీదికి ఈ పాటోల మీదికి ఎట్లా పడితే అట్లా మాటల తూటాలని ఇడిచిపెట్టిన పంకపాటి లీడర్లు ఇప్పుడు షర్మిలక్క మీద ఇడుస్తారో లేదో చూడాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్.